అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నా ఊపిరి నువ్వే పార్ట్ 25 విందాం. భారతి, అమ్మా అని తలొకరు పిలుస్తుంటే మన ఇంటి బరువు తీసిన అది ఇంట్లోకి వస్తే నేను ఇంట్లో ఉండను, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి తమ గదికి వెళ్ళి ఏడుస్తూ మంచం మీద పడుకుని నన్ను క్షమించు దర్శి అనుకుంది భారతి నీళ్ళు నిన్న కళ్ళతో. ఇంతలో శభాష్ అత్తయ్య, నేను చెప్పినట్టే చేశారు అంటూ చప్పట్లు కొడుతూ వచ్చింది మాయ. మాయను చూస్తూనే భారతి కళ్ళు చింతనిప్పుల్లా అయిపోయాయి. ఏమైంది అత్తయ్య, కళ్ళు అలా పెట్టారు? ఓ, మీ అభిమాన కోడల్ని మీ చేతులతో ఇంటి నుంచి గెండించేశాననా? అయ్యో పాపం కదా దర్శి. కానీ ఏం చేస్తాం చెప్పండి, తన ఇంటి నుండి బయటకు వెళ్ళకపోతే నేను సిద్ధు గుండెలకు వెళ్ళలేనే, అందుకే అలా చేయించాను అంది జాలిగా ముఖం పెట్టుకుని. మాయ జాలి ముఖాన్ని చూస్తూ నీకు ఈ ఫేస్ సూట్ అవ్వదు అంది భారతి. కదా, నేను కూడా అదే అనుకుంటున్నాను. అది సరే కానీ నాకు సిద్ధుకి పెళ్ళి ఎప్పుడు చేస్తారు అని అడిగింది మాయ. పెళ్ళా? నువ్వు అడిగింది దర్శిని బయటకు పంపడమేగా అంది భారతి ఆశ్చర్యంగా. అది బయటకు వెళ్ళడం ఓకే, మరి కోడలుగా నేను ఇంట్లోకి రావాలి కదా అంది చున్నీని నడిపేస్తూ మాయ. నువ్వు నా కోడలు అవ్వడం అసాధ్యం అంది భారతి కోపంగా. అసాధ్యమనే మాట ఈ మాయ డైరీలోనే లేదత్తయ్య. కాబట్టి వెళ్ళి మీ అబ్బాయిని నాతో పెళ్లి కుప్పించండి, లేకపోతే చెప్పానుగా నేనేం చేస్తానో అంది నవ్వుతూ. మాయ నవ్వు వెనుక దాగున్న అపాయాన్ని గుర్తించిన భారతి నిలువెల్లా వణుకుతూ నువ్వు చెప్పినట్టే చేస్తాను అంది నీళ్లు నములుతూ. గుడ్, మా మంచి అత్తయ్య అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాయ నవ్వుకుంటూ. మాయ వెళ్ళగానే సిద్ధు గదిలోకి వచ్చాడు. సిద్ధుని చూస్తూనే అటు తిరిగి కళ్ళు తుడుచుకొని చెప్పు నాన్న అంది భారతి. చెప్పడం కాదుమా, దర్శిని అలా ఎందుకు బయటకు నిర్దాక్షిణ్యంగా గెంటేశావు అన్నాడు బాధగా. గంటగా? అది చేసిన తప్పుకి ఇంకేం చేయాలి అంది భారతి. అంతకన్నా పెద్ద తప్పు నేను చేశాను. పాపం దర్శికి తెలియకుండా తప్పు జరిగింది, కానీ నేను తెలిసే మాయకు కడుపొచ్చేలా చేశాను. మరి అలాంటప్పుడు దర్శి తప్పెలా అవుతుంది చెప్పు అన్నాడు సిద్ధు. నాకు అవన్నీ తెలియవు. నాకు నా కొడుకు వల్ల పుట్టే వారసుడు కావాలి కానీ అలా వచ్చే వారసుడు కాదు అంది భారతి. అమ్మా, నువ్వు అదొక్కటే ఆలోచిస్తున్నావు తప్ప దర్శి వల్ల నీ కూతురు జీవితం బాగుపడిందని ఆలోచించావా అన్నాడు ఆవేశంగా. చెప్పానుగా, అవన్నీ నాకు తెలియవు. నువ్వు మాయని పెళ్లి చేసుకుని మాయ కడుపులో బిడ్డను ఇంటికి వారసుని చేయి చాలు అంది భారతి. అమ్మాయి, ఏం మాట్లాడుతున్నావు? అసలే దర్శిని ఇంటి నుండి వెళ్ళగొట్టావనే బాధలో ఉన్నాను నేను, కానీ ఇప్పుడు ఏకంగా తన నా జీవితం నుండి వెళ్ళగొట్టాలని చూస్తున్నావేంటి అన్నాడు కోపంగా. అవును, అది నీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి, అప్పుడే మనకు పట్టినసని విరగడవుతుంది అంది భారతి. అంతే అమ్మా అంటూ గట్టిగా అరిచాడు సిద్ధు. నువ్వు అరిచినా ఏం చేసినా సరే మా ఆయన పెళ్లి చేసుకుని ఇంటి కోడలు చేయాలి, లేకపోతే నీ తల్లి చావును చూస్తావంటూ అక్కడి నుంచి బయటకు వచ్చేసింది భారతి. అక్కడ ఏం జరిగిందో, తల్లి ఏమంటుందో అర్థమైన సిద్ధు బాధగా కోపంగా తన గదిలోకి వచ్చి దర్శి అంటూ గట్టిగా అరిచాడు. సిద్ధు ఇక్కడ అరిచిన అరుపుకు ట్రైన్లో కళ్ళు మూసుకొని కూర్చున్న దర్శి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ బావా అంటూ బాధపడుతుంది. ట్రైన్ మాత్రం నాకు ఇలాంటివన్నీ పాతే అనుకుంటూ తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఇంటికొచ్చిన దర్శిని గుమ్మంలోనే చూస్తూ ఆశ్చర్యపోయారు పార్వతీశం దంపతులు. అదేంటే కబుర్లు లేకుండా ఎలా వచ్చేసావు అంది తల్లి. నా ఇంటికి నేను రావడానికి కబుర్లు బూర్లు పంచిపెట్టి రావాలా ఏంటి అంది దర్శి లోపలికి వస్తూ. అది కాదే, వచ్చే ముందు ఒకసారి ఫోన్ చేసి ఉండొచ్చు కదా అంటున్నాను అంది ఆవిడ. సరే, ఇప్పుడు వెళ్ళిపోతాను, ఫోన్ చేసి మళ్ళీ వస్తాను అంటూ కూర్చున్నది కాస్త లేచి నుంచింది దర్శి. అబ్బా, ఏంటి నీ గోల, కూతురు వచ్చిందన్న ఆనందం లేకుండా ఏంటి నీ వెర్రి ప్రశ్నలు అంటూ భార్యను కసురుకుంటూ మీ అత్తింట్లో అందరూ బాగున్నారా తల్లి అన్నాడు పార్వతీశం. అంది ముభావంగా దర్శి. కూతురు ముభావంగా సమాధానం చెప్పేసరికి అక్కడ ఇంట్లో ఏదో జరిగిందని అర్థం చేసుకుని తన భార్యతో
ఇప్పుడు నువ్వేం మాట్లాడకు అని సైగ చేసి, ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా అన్నాడు దర్శిని. అంటూ గదిలోకి వెళ్ళడానికి మెట్లెక్కుతూ, చెల్లెలేది అని అడిగింది దర్శి. అది తను ఏదో ఎగ్జామ్ రాయాలని మీ ఊరే వచ్చింది, నేను సర్ప్రైజ్ చేయాలని నీకు చెప్పలేదు అంది తల్లి. ఓహో సర్లే, నేను దాన్ని ఫోన్ చేసి మాట్లాడతానులే అంటూ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని మంచంపై పడుకుని ఏడుస్తూ, బావా అత్తయ్య నన్ను బయటికి వెళ్ళగొడుతుంటే నువ్వు అసలు అడ్డుకోనే లేదు, నీకు నేను అంత కానిదాన్ని అయిపోయానా అంటూ ఏడుస్తూ అలానే నిద్రపోయింది అలసిన దేహంతో. శోభనం గదిలో నుండి వచ్చిన అనుదీపు విషయం తెలుసుకుని దర్శిని ఇంటికి తీసుకొస్తామన్నారు. అలా అన్నవారిని, నా ఇంటి విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అంది భారతి. నీ ఇల్లేంటమ్మా, ఇది నా పుట్టిల్లు అందాను. ఇప్పుడు నీకు మెట్టినిల్లే నీ ఇల్లు, ఇది పరా ఇల్లు. ఈ ఇంట్లో నీకు పసుపు కుంకాలు తీసుకునే హక్కే గాని నిర్ణయాలు తీసుకునే హక్కు లేదు. నువ్వు ఇక నీ ఇంటికి వెళ్ళు అంది కటువుగా భారతి. తల్లి నుండి అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని అను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బావా ఒకసారి నా చెల్లి గురించి ఆలోచించరా అని చెప్పి దీపు కూడా వెళ్ళిపోయాడు. తల్లి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తోందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు సిద్ధు. టేబుల్ మీద భోజనాలు వడ్డించి అందరినీ భోజనాలు పిలిచింది భారతి. కానీ ఎవ్వరూ రాలేదు. మీరు తిన్నా తినకపోయినా నేను తింటాను, నా కోడలికి పెడతాను అంటూ మాయ కొసరు వడ్డించింది భారతి. ఇద్దరూ భోజనాలు పూర్తి చేశాక హాల్లోకి వచ్చిన భారతి, 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పాడు. ఆ ముహూర్తానికి మాయ సిద్ధుల పెళ్లి జరుగుతుంది. మీకు ఇష్టమున్నా లేకపోయినా మాయ నా ఇంటి కోడలు, నా ఇంటి వారసునిచ్చే తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భారతి. భారతి ప్రవర్తన వింతగా ఉంది అందరికీ. రాత్రి భోజనాల టైం అవ్వడంతో దర్శిని భోజనానికి రమ్మని కిందకి పిలిచింది తల్లి. కానీ దర్శి ఆకలిగా లేదని చెప్పి తినకుండానే నిద్రపోయింది. తెల్లవారుతుండగా దర్శి నడుం మీద చల్లని స్పర్శ పడేసరికి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో నా భ్రమ అనుకుంటూ లేచి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి చీర కట్టుకుంటుంటే తన వీపు మీద చేత్తో ఎవరో టచ్ చేసినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసింది. వెనకెవరూ లేకపోవడంతో ఇది కూడా నా భ్రమే అనుకుంటూ చీర కట్టుకుని ఇటువైపు తిరిగేసరికి వేడివేడి పాలు హార్లిక్స్ కలిపినవి కనిపించేసరికి ఆకలి లేకపోయినా కడుపులో ఇంకో పసిప్రాణానికి ఆకలి వేస్తుంటుంది అనుకుంటూ గ్లాసులో పాలన్నీ తాగేసి గ్లాస్ టేబుల్ మీద పెట్టి ముందుకు చూసేసరికి ఎదురుగా సిద్ధు కనిపించాడు. ఇది కళ లేక నిజమా అని కళ్ళు నిలుముకుంటూ చూసిన దర్శికి ఎదురుగా సిద్ధు లేడు. ఇదేంటి, ఉదయం నుంచి బావ ప్రెజెన్స్ని ఇంతలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, అయినా బావ నా కోసం ఎందుకు వస్తాడు, అత్తయ్య మాట విని అక్కడే ఉంటాడు అనుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళింది. కిందకి వెళ్ళేసరికి అక్క అంటూ దర్శి చెల్లి ఎదురొచ్చేసరికి, నువ్వెప్పుడు వచ్చావు చిన్ను అని అడిగింది. ఇందాకే వచ్చాను, నువ్వు పడుకున్నావని డిస్టర్బ్ చేయలేదు అంది బిందు. అవునా సరే, ఎగ్జామ్ ఎలా రాసావు అని అడిగింది. బాగానే రాశాను అంది బిందు. ఇంతలో తల్లి టిఫిన్కి రమ్మని చెప్పడంతో వెళ్ళి టిఫిన్ చేసి నీరసంగా ఉండడంతో గదిలోకి వెళ్ళిపోయింది దర్శి. ఎందుకో చాలా నీరసంగా ఉండడంతో మంచం మీద పడుకుని కళ్ళు మూసుకోగానే నిద్ర ముంచుకొచ్చేసింది దర్శికి. అందుకే నిద్రలోకి నెమ్మదిగా జారుకుంది. నిద్రలో ఉన్న దర్శికి ఎవరివో మాటలు లీలగా వినపడుతున్నాయి. ఏం చిట్టి బంగారం, నాన్నను మిస్ అయ్యావా, వచ్చేసానుగా, ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సరేనా అన్న మాటలు విన్న దర్శి కళ్ళు విప్పి చూసింది. దర్శి బొజ్జ మీద ముద్దు పెడుతూ, అమ్మ నిన్ను రాత్రంతా పస్తులతో ఉంచిందా, చెప్తానులే అమ్మ పని, నువ్వు బొజ్జు అంటూ బొజ్జ మీద చేత్తో జోకుడుతున్న సిద్ధు కనిపించాడు. సిద్ధుని చూసిన దర్శి లేచి కూర్చుని, బావా నువ్విక్కడా అంది. నా చిట్టి బంగారం పడుకుంటున్నాడు, మాట్లాడుకు అన్నాడు చేత్తో సైగ చేస్తూ. నీ చిట్టి బంగారం ఎవరు అంది అర్థం కాని దర్శి. ఇంకెవరు, మన కలయికకి గుర్తుగా నీ కడుపులో పెరుగుతున్న వీడు అన్నాడు సిద్ధు దర్శి బొజ్జ మీద చేతిని వేసి నిమురుతూ. బావా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న దర్శిని దగ్గరికి తీసుకుని ఆమె పెదాలను అందుకుంటూ, సారీరా అన్నాడు సిద్ధు. రెండోసారి సిద్ధు పెదాలు తన పెదాలను తాకుతుంటే పరవశంతో అలానే ఉండిపోయింది దర్శి.
హాల్లోకి వచ్చిన భారతి 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పాడు. ఆ ముహూర్తానికి మాయాసిద్ధుల పెళ్లి జరుగుతుంది. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మా ఆయన ఇంటి కోడలు, నా ఇంటి వారసునిచ్చే తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న భారతి వైపే అందరూ చూస్తున్నారు ఆమె వింత ప్రవర్తనకు. ఇంతలో రాయాల్సిన కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం పూర్తవడంతో దర్శిని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా సిద్ధు వాళ్ళ ఇంటికి వచ్చిన బిందు భారతి మాటలకు ఏడుస్తోంది. వెనక తిరిగి చూసిన సిద్ధుకి బిందు ఏడుస్తూ కనిపించింది. వెంటనే సిద్ధు బిందు దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్న తన్ని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని, నువ్వెప్పుడొచ్చావు అంటూ ప్రశ్నలు వేస్తూ ముట్టుకోవడానికి తన చేతిని ముందుకు చాచాడు. అంతే, సిద్ధు చాచిన చేతిని వెనక్కి తోస్తూ, మీరింత చెడ్డవారు అనుకోలేదు బావగారు. అప్పుడు అక్కను, ఇప్పుడు ఇంకో అమ్మాయిని, ఇద్దరిని మోసం చేశారు. ఇలా ఇంకెంతమంది ఆడవాళ్ళ శీలాలతో ఆడుకున్నారు అంది బిందు. నువ్వేం మాట్లాడుతున్నావు బిందు? నేను మీ అక్కను? అవును, అప్పుడు ఊటీలో అక్కతో అంటూ చెప్పలేక ఆగిపోయింది బిందు. ఊటీలో అన్నాడు ఆతృతగా సిద్ధు. నేను చెప్పను అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న బిందు చేతిని పట్టుకుని, అసలు నీకు ఊటీ గురించి ఎలా తెలుసు అన్నాడు సిద్ధు. అక్క చెప్పింది. వాట్? దర్శి చెప్పిందా? తనకి నేను ఊటీలో మాయతో గడిపినట్టు తనకెలా తెలుసు అన్నాడు. ఊటీలో మీరున్నది అక్కతో కదా, ఈ మాయ ఎప్పుడొచ్చింది మధ్యలోకి అంది కళ్ళు తుడుచుకుంటూ బిందు. సిద్ధుకి ఇప్పుడంతా ఏదో లీలగా గుర్తొస్తుంటే, ఏదో తెలియని ఆనందం తన మనసును తాకుతుంటే, నీకు తెలిసి నిజమంతా చెప్పు బిందు ప్లీజ్ అన్నాడు బ్రతిమలాడుతూ. అది అంటూ చెప్పడం మొదలెట్టింది బిందు. దర్శి తన స్నేహితురాల పెళ్లికి తిరుపతి వెళ్తున్నానని, 2 రోజులు అక్కడే ఉంటామని ఇంట్లో అబద్ధం చెప్పి ఊటీకి వెళ్ళింది. అక్కడ స్నేహితురాల పెళ్లి రిసెప్షన్ కోసం. దర్శి అందం అక్కడ ఉన్న వాళ్ళని మత్తెక్కించింది. పెళ్లి కొడుకు స్నేహితుడు హరి ఆమెను ఎలా అయినా సొంతం చేసుకోవాలనుకున్నాడు. రిసెప్షన్లో దర్శిని లొంగ తీసుకోవడానికి ఆమె తాగిన కోక్లో డ్రగ్స్ కలిపాడు హరి. అది తెలియని దర్శి కోక్ తాగేసి మత్తు రావడంతో నిద్రొస్తుంటే రూమ్కి వెళ్ళిపోతానని తన ఫ్రెండ్కి చెప్పి తన రూమ్లోకి వెళ్ళడానికి అటుగా వెళ్ళింది. దర్శిని వెంబడిస్తూ వెళ్ళిన హరి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా రూమ్ వైపు వెళ్తున్న దర్శిని చెయ్యి పట్టి మీదకు లాక్కున్నాడు. మత్తు కొంచెమే ఎక్కడం వల్ల దర్శి అతని చేతుల నుంచి ఎలాగోలా తప్పించుకొని కళ్ళు తిరుగుతుంటే తన రూమ్ అనుకుని అనుకోకుండా సిద్ధు మాయ ఉన్న రూమ్లోకి వెళ్ళింది. తను వెళ్ళేసరికి సిద్ధు బాగా మత్తులో ఉన్నాడు. మత్తుగా మంచం మీద పడుకుని బేబీ కమ్ ఫాస్ట్ అంటూ మూలుగుతున్నాడు సిద్ధు. అనుకోకుండా బెడ్ని చేరిన దర్శిని ఒడిసి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు సిద్ధు. మొదటిసారి పురుష స్పర్శకి ఉక్కిరిబిక్కిరైంది దర్శి. అందుకే సిద్ధు నుంచి తప్పించుకోవడానికి గింజుకుంటూ ఉంటే సిద్ధు దర్శి నడుమ్మే చెయ్యి వేసి ఆమెను ఉడుపుగా మీదకు లాక్కుని తేనెలూరుతున్న పెదాన్ని అందుకున్నాడు ఒక్కసారిగా. అప్పటికే దర్శికి మత్తు బాగా ఎక్కింది. మత్తులో ఉన్న దర్శికి సిద్ధు లిప్ కిస్ ఒంట్లో వేడిని పుట్టించింది. అందుకే తనే తెలియకుండానే సిద్ధు ముద్దుకు పరవశిస్తూ తను కూడా అతని తల్లోకి చేతులు పెట్టి ఆర్తిగా అతని ముద్దుకు తన వంతు సాయం చేస్తోంది. సిద్ధు దర్శి పెదాలను అందుకున్నాక ఆమె ఒంటిలో అణువణువును తాకుతూ ఆమెలో వేడిని పుట్టించి ఆమెను తనలో కలిపేసుకున్నాడు. ఒక్కసారి కాదు, రాత్రంతా ఇద్దరూ అనేకసార్లు ఒకరిలో ఒకరు కలిసి అలసి సొలసి నిద్రపోయారు. ఉదయం మెలకు వచ్చి నిద్రలేచిన దర్శి తను తాను చూసుకొని తనతోన్న వ్యక్తిని చూస్తూ అది తన రూమ్ కాదని, తను ఎలా గదిలోకి వచ్చిందో అర్థం కాక చాలా కష్టపడి రాత్రి జరిగిందంతా గుర్తు తెచ్చుకుని జరిగిన తప్పులో తనంతు పాత్ర కూడా ఉందని భావించి ఏడుస్తూ అక్కడి నుంచి తన రూమ్లోకి వచ్చేసింది దర్శి. ఇదేంటి, మరి మాయ ఏది, ఎక్కడికి పోయింది, అసలు మాయ స్టోరీ ఏది అని అనుకుంటున్నారు కదా. ఇవన్నీ తెలియాలంటే నెక్స్ట్ అప్డేట్ వినాల్సిందే. సో ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.